ఈరోజు నేను రాయచోటిలో ఉన్న ఒక గ్రామాన్ని అయితే సందర్శించాను. ఈ ప్రదేశంలో గ్రహాంతరవాసులు శిలగా మారడాన్ని ఇంట్రెస్టింగ్ విషయం అయితే నాకు చెప్పినారు. మరి నేను ఆ ప్రదేశాన్ని అయితే ఈరోజు సందర్శించాను. నిజంగానే ఈ కొండను అయితే ఒకసారి చూడండి. చూడడానికి వింతగా ఉంది కదా. తీక్షణంగా గమనిస్తే గ్రహాంతరవాసిని పోలిన ఆకారం అయితే ఉంది. మరి ఈ కొండను చూస్తే మామూలే కదా అని మీరు అనుకోవచ్చు. జాగ్రత్తగా గమనిస్తే ఒక కొండ వింత ఆకారాన్ని పోలైతే ఉంది. ఈ కొండకు ముందర చూస్తే గ్రహాంతరవాసిని పోలిన ఆకారం ఉంది. వెనక వైపు చూస్తే గ్రహాంతరవాసుకున్నట్టు తల పెద్దగా ఇక్కడ వెనక కొండ అయితే చాలా పెద్దగా ఉన్నదంట. ప్రస్తుతానికి అయితే పోయింది. మరి కొందరైతే వీటిని గుడ్లగొప్ప కొండ అని కూడా అంటున్నారు. ఈ భూమిపైన ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క చిన్న కొండ చూడడానికి దూరం నుంచి చూస్తే ఒక గ్రహాంతరవాసి పోలినట్టు ఆకారంలో ఉంటుంది. అంటే ఏలియన్స్ లాగా ఉంటుంది అన్నమాట ఈ కొండ. అందుకంటే ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఏమంటారంటే ఈ కొండను ఏలియన్స్ కొండని పిలుస్తున్నారు. అందుకోసం అనేసి మనం కూడా ఇట్లాంటి కొండలు, ఎందుకంటే ఇక్కడ అంతా చూడడానికి చాలా మటుకు ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇప్పటికీ ఆల్రెడీ స్టోన్ సర్కిల్ బరీలు తీసేశారు. మరి ఇట్లాంటి కూడా ఇక్కడ కూడా స్టోన్ సర్కిల్ బరీలు ఉంది ఒకటి చుట్కారము. దీని చుట్కారము స్టోన్ సర్కిల్ బరీలు ఒకటి ఉంది. అవి మటుకు చాలా మటుకు వెళ్ళిపోయినాయి అంతా. అదే ఇట్లాంటి భద్రపరుస్తామనే ఉద్దేశంతో మనము ఈ యొక్క వీడియో తీస్తున్నాము. ఇక్కడ ఉన్న పెద్ద వాడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ పూర్వకాలం నుంచి ఇక్కడ ఒక ప్రచారం ఉండిందంట. గ్రహాంతరవాసులు ఆకాశం నుంచి ఇక్కడ దిగి ఇక్కడున్న ప్రజలకు వాళ్ళు అన్నీ నేర్పించి పోయేవాళ్ళంట. అంతేకాకుండా అర్ధరాత్రి పూట అయితే ఈ ప్రదేశంలో వింత వింత శబ్దాలు కూడా వచ్చేవని చెప్తున్నారు. పూర్వము ఎప్పుడో వీళ్ళు పెద్దోళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాయిని పూజించేవాళ్ళంట. తలభాగం పగిలిపోయిందంట. ఆ తర్వాత చేయకుండా వదిలేశారని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారంట. మరి మీరైతే ఈ కొండ గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి. ఈ కొండ గురించి అయితే ప్రూఫ్ అయితే ఏది మాకు చెప్పలేకున్నాము. ఇది ఎంతవరకు నిజమైతే నాకైతే తెలియదు. కానీ ఇక్కడ ఉన్న ప్రదేశాలు వీళ్ళు వింత వింత ప్రదేశాలు అయితే చూపించాలనుకుంటున్నాను. ఈ విషయం ఇతరులు చెప్పిందే నేను నీకు చెప్తున్నాను అంతే. గ్రహాంతరవాసులు నిజంగా భూమిపైకి వచ్చి వెళ్ళినారని వాళ్ళ ఉనికి గురించి ఇంతవరకు ఆధారాలు అయితే మనకు తెలియదు. కానీ ప్రజలలో కొన్ని పుకార్లు అయితే ఈ విధంగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన మాటలు మనమైతే వీడియో చెప్తున్నాం అందరికీ. అలా గ్రహాంతరవాసులలో కొందరు వచ్చినప్పుడు వారిలో కొందరు ఇలా శిలగా మారినారని కొందరైతే ఈ రాయి గురించి అయితే చెప్తున్నారు. ఇంకొందరు ఏమంటున్నారంటే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవదూతలు ముని శాపం వలన ఇలా రాయిగా మారినారని చెప్తున్నారు. ఈ ప్రదేశం వచ్చి రాయచూడి దగ్గరలో దూళ్ళవారిపల్లి అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశం ఉన్న ప్లేస్ దగ్గరలో స్టోన్ సర్కిల్ బరీలు అయితే మనం చూడవచ్చు. అలాగే మ్యూజికల్ స్టోన్స్ కూడా మనం గమనించవచ్చు. కొంచెం దగ్గరలో ఆదిమానవులు ఇచ్చిన గుహ కూడా ఉంది. ఈ మూడు కూడా ఈ యొక్క ప్రదేశానికి 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాయన్నమాట. గ్రహాంతరవాసిని పోలి ఉన్న ఒక చిన్న కొండ. ఈ దగ్గర దీని చుట్కారము స్టోన్ సర్కిల్ బరీలు కూడా ఉన్నాయి.